హాయ్ ఫ్రెండ్స్, ఇక మా అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుర్రు. ఇవన్నీ సమ్మక్కని చేసుకుంటున్నాం ఇంట్లో. సో ఇవన్నీ కట్ చేసి ఇట్లా రెడీ చేసి రూపొతం చేసి ఇప్పుడే అమ్మమ్మ చెప్పే. మాడిపోతుందా? కొద్దిగా ఇంకోమంటే నా గాలి ఇట్లా సలాది గట్టు వియ్యాలో చిన్ని మేడారము ఉయ్యాలో ఎంసలాది గట్టు వియ్యాలో అది మేడారము వియ్యాలో లోకము మీద వియ్యాలో నిలిచినాది తల్లి వియ్యాలో పవిడిద్దరాజు వియ్యాలో మా తండ్రినేమో వియ్యాలో మా సమ్మక్క సారక్క వియ్యాలో తల్లి బిడ్డలమ్మ ఉయ్యాలో మేడారమందున వియ్యాలో ఎలిసినారు నమ్మ వియ్యాలో కుంకుమ బారిల్లు వియ్యాలో తెచ్చినారు నమ్మ వియ్యాలో కంకగాటాలు వియ్యాలో తెచ్చినారు నమ్మ వియ్యాలో చెలిదూడలేమ వియ్యాలో వాగారమమ్మ వియ్యాలో మంట పోయింది. హలో చెలిదూడలేమో వియ్యాలో వాగారమమ్మ వియ్యాలో కుంకుమ బారిల్లు వియ్యాలో తెచ్చినారు తల్లి హలో ఓడి వాళ్ళ బియ్యం వియ్యాలో పోసినారు నమ్మ వియ్యాలో హలో
గొండరాజులమ్మ వియాలో కోయళ్ళు వచ్చిరి వియాలో గొండ మామలాల వియాలో ఏడంతురాలది వియాలో బోనమున్నదమ్మ వియాలో వండుగుండనాది వియాలో వాగారమమ్మ వియా ఓ వాకుల్లపాడి వియాలో నది కాదు తల్లి వియాలో కోయ మామలాల వియాలో కొండ మామలాల వియాలో నా ఓడి బియ్యాలు వియాలో బోరంచు సీరెలు వియాలో ఉయ్యారి నడక వియాలో కుంకుమ బారిల్లు వియాలో పసుపు కుంకుమకు హలో పాదెవడబోదు వియాలో 36 ఆమెడ వియాలో ముందు నడిచి నేను వియాలో చుకుందు వియాలో కంకగాటాలు వియాలో కంకపాలు నేను వియాలో తాగేటి అల్ల వియాలో కంకవానముల వియాలో అడవి అరంజముల వియాలో అడవి అరంజముల వియాలో తిరిగేటి అల్ల వియాలో పండ్లు పాలాలు వియాలో వనవగించటల్ల వియాలో గద్దెల్ల మీననే వియాలో పుట్టు భూదారము వియాలో భూదార నాడు వియాలో సారలమ్మత్తది వియాలో బేతార నాడు వియాలో మా తల్లి వత్తది వియాలో బేతార నాడు వియాలో చిలకల్ల పొద్దుకు వియాలో చిలకల్ల పొద్దుకు వియాలో మా తల్లి వత్తది వియాలో శుక్రవారం నాడు వియాలో సక్కన్ని గడియ వియాలో మొక్కుళ్ళు పెడతారు వియాలో ముచ్చములిత్తది వియాలో పాపాలు అన్ని వియాలో పపుతాది తల్లి వియాలో జారు జారు బండ వియాలో జంపన్న వాగులు వియాలో దయ్యాల మడుగులు వియాలో తోరిప్ప నీళ్ళు వియాలో తమ్ముడా జంపన్న వియాలో మూగన్న శరణు వియాలో జరుజారు బండ వియాలో జంపన్న వాగులు వియాలో తమ్ముడా జంపన్న వియాలో మూగన్న శరణు వియాలో పైవిడిద్దరాజు వియాలో మా తండ్రినేమో వియాలో 3 ఏళ్ళకోసారి వియాలో తండ్రి కంటి నీరు వియాలో తండ్రి కంటి నీరు వియాలో కల్వలాయి పారు వియాలో ఎడమ కంటి నీరు వియాలో ఎరువులాయి పారు లో సక్కని సమ్మక్క వియాలో కోపంబు చేసి వియాలో భర్తానునేమో వియాలో పెద్ద నేలుతోని వియాలో పెద్ద నేలుతోని వియాలో ఇప్పతొర్రాల వియాలో ఒత్తినాది తల్లి వియాలో ఎల్లకాలంబో వియాలో ముత్తైద తానమో వియాలో ముత్తైద తానమో వియాలో ముందు తెచ్చుకుంది లో జరిపోతులమ్మ వియాలో జడకొప్పులమ్మ వియాలో నాగుంబాములేమో వియాలో నడికట్లునేమో వియాలో నవోడి బియ్యాలు వియాలో బోరంచు సీరెలు వియాలో ఒయ్యారి నడక వియాలో బెల్లంబు మీద వియాలో బెల్లంబు మీద వియాలో కూకుండే అల్ల వియాలో ఇప్పసరల్లు వియాలో తాగేటి అల్ల వియాలో. ఇది ఎట్లా తెలుసుకున్నావు నువ్వు? నాకు అన్ని వస్తాయి, నాకు ముందే వస్తుంది పాట. నేను వాడలేదు మునుపు. ఎప్పటి నుంచి? నాకు దేవుడు వచ్చినప్పుడు వాడతా, దేవుడు రాకముందు వాడతా. అది అంటే మీకు వెనకటి ఇవన్నీ స్టోరీలు ఎట్లా తెలుసు? నాకేం తెలుసు అవన్నీ. అంతకుముందు నీకు ఏమైనా చెప్పిర్రు ఇవన్నీ దేవుళ్ళు ఎట్లుంటాయి ఎట్లుంటారు? ఎన్నేళ్ళ సంది పోతారు మీరు మేడారం? మేము మేడారము 45 ఏళ్ళు. 45 ఏళ్ళు అయిందా? 45 ఏళ్ళ కోయల్ల లచ్చవ్వ, అది తెనుగొల్ల లచ్చవ్వ, కన్నాల పాపయ్య ఇద్దరు పోతారు. ఇద్దరు పోతా అంటే ఆమెకు అప్పుడు అది పొద్దులని తెలియదు అమ్మాయికి. పొద్దులని తెలియదు లచ్చవ్వకు. ఎడ్డిది లచ్చవ్వ నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చిన వాళ్ళే ఆయన అడవి అరంజంలో పోగా ఆయన టేకుటాకులు వరిసి సమ్మక్కను వండేసిపోయింది. ఆ పిల్లను వండేసిపోయింది. పిల్లను వండేసిపోతే అవే జిట్ట పులులు అన్నీ కాపాడినాయి. కాపాడితే కోయళ్ళకు దొరికింది. కోయళ్ళకు దొరికినాక తీసుకుపోయారు కోయళ్ళు వచ్చి. తీసుకుపోయి ఇక ఆమె రాగానే వాళ్ళకు అట్టి గుడిసెలు ఉండిండే. ఇక వాళ్ళకు మిద్దెలు మేడలు అయినాయి. అవి ఏంటి అంటే మన ఉయ్యాలలు కట్టిర్రు. కట్టి మన ఏంటి మన అవి తెచ్చుకుంటాం చూడు, మన ఊరడి ఉండయా మర్రిూడలు కొనుక్కొచ్చి ఆయన ఉయ్యాల కట్టి ఆయన మర్రి చెట్టుకు తలిగేసారు. తలిగేసినాక 7 కమ్మల గుడిసె పోయి 7 అంతరాల మేడలైనాయి సమ్మక్కకు.
సమ్మక్క సారక్క అని పేరు సమ్మవ్వ అని పేరు పెట్టుకున్నారు. పవిడిద్ద రాజును చేసిర్రు. సమ్మక్క అని పేరు పెట్టుకొని మళ్ళా జంపన్న పుట్టిండు, మొగన్న పుట్టిండు, సారలవ్వ పుట్టింది. యుద్ధానికి బయలుదేరిర్రు. యుద్ధానికి బయలుదేరి ఇక జంపన్నాగుల అరదలు పోతా అంటే జంపన్నాగని పెట్టిర్రు. అందరినీ లేపుకుంది తల్లి. మళ్ళా అందరు మరణమయ్యిర్రు. ఆమె కూడా వాళ్ళని కూడా వాళ్ళ మానభావాలు వచ్చి అంత ఖరాబు చేశారు. చేస్తే మళ్ళీ ఆమె మహిమ తెలుపుకొని మా అందులోకెళ్ళి బొందలకెళ్ళి లేచి యుద్ధం చేసింది. యుద్ధం చేసి మేడారాన్ని పొందించింది. పొందించి కోయలను ఎత్తుకున్నది. లోకాన్ని అందరిని ఎత్తుకున్నది. తల్లి దయ మంచిగా ఉన్నది. ముడితే పండుగ అన్నట్టు వస్తుంది తల్లి. ఇప్పుడు మీరు మేడారం పోతే ఎన్నేళ్ళు అవుతుంది? మేము 45 ఏళ్ళు అవుతాయి. ఎప్పటికి పోతాను. మేడారంకే పోతారా? ఒక్కసారి కూడా తప్పలేదు. తప్పలేదు కానీ ఇక ఇయ్యడికి ఒక్కడికి పోయేస్తా. సత్తనో బత్తనో భావించాను. ఒక్కడికే పోయేస్తా.